పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. 10వ వాక్యం. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దేవునికి స్తోత్రం. ఆయన ఆవరణములో, ఆయన మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరం అంటే చాలామంది ఏందో అక్కడ కట్టబడిందని చాలామంది అనుకుంటారు. కానీ ఒక్క దినము దేవుని మందిరంలో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైంది. ఎందుకు దేవుని మందిరంలో మనం గడపాలి? తర్వాత అక్కడ రాయబడి ఉంటుంది, చదువునా. భక్తిహీనులు గుడారములో నివసించుట కంటే, జాగ్రత్తగా వినండి, నా దేవుని మందిరము దూరణం యొద్ద ఉండుట నాకు ఇష్టము. ఉండుట, చూడండి ఇక్కడ దావీదు అంటున్నాడు ఈ మాట. ఎక్కడుండాలని కోరుకుంటున్నాడంటే దేవుని మందిరములో. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆయన దేవుని మందిరంలో ఉండాలని కోరుకుంటున్నాడు? మనందరం కూడా ఒక ఆలోచించాలి. ఆయన ఎవరు అంటే ఒక రాజు, రాజ్యాలను పరిపాలిస్తూ ఉన్నాడు. చూడండి, మరి ఒక పాట మీకు చెప్తాను. 27వ అధ్యాయం 4వ వచనం, కీర్తనల గ్రంథం 27:4. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. అందరూ ఒక్కసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. పిల్లలు గమనించండి, దావీదు అంటున్నాడు, నేను దేవుని మందిరములో నివసిస్తాను. అంటే దేవుని మందిరాన్ని నివాసం చేసుకుంటున్నాడు. నా ప్రియమైనటి దేవుని ప్రజలారా, ఎందుకు దావీదు దేవుని మందిరాన్ని నివాసం చేసుకుంటున్నాడో, అసలుకి దేవుని మందిరంలో ఏముంది? ఈయన మహారాజు, ఒక రాజ్యాలను పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన దగ్గర చాలామంది ప్రజలున్నారు. ఆయన ఏది సెలవిస్తే, ఏది చెప్తే అది చేస్తారు. చాలామంది మంత్రులు ఉన్నారు. ఆయనకి ఎన్నో రాజ్యాలు ఉన్నాయి. కానీ దావీదు కోరుకుంటున్నాడు, నేను దేవుని మందిరంలో నివాసం చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు ఆయన నివాసం చేయాలనుకుంటున్నాడు? దేవుని మందిరంలో ఎందుకు ఉండాలనుకుంటున్నాడు? ఈరోజు ఈ రాత్రి ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, దేవుని మందిరం అనగా అది పరిశుద్ధమైన ఆలయం. దేవుని మందిరములను ఉన్నప్పుడు, దేవుని మందిరంలో నివసించినప్పుడు నువ్వు ధన్యుడివి. చూడండి, నీకున్న సామ్రాజ్యాలైనా, నీకున్న మనుషులైనా, నీకున్న పిల్లలైనా ఎప్పుడు ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి. గమనించండి, ఎవరైనా ఇది నా బలం, నా శక్తి అనుకోవద్దండి. ఈరోజు మనం అందరం కూడా క్షేమంగా ఉన్నామంటే, మనందరం కూడా ఆరోగ్యంగా ఉన్నామంటే, మన పిల్లలు మనం అందరం సంతోషంగా ఉన్నామంటే దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఆజ్ఞ లేనిదే ఒక్క అడుగు కూడా మనము వేయలేం. ఇది రాజైన దావీదు గ్రహించాడు. నా సామ్రాజ్యంలో నేను సంతోషంగా ఉన్నానంటే, అనేక ప్రజలను వేలుతూ ఉన్నానంటే దేవుడు నాకు సహాయం చేస్తూ ఉన్నాడు.
ఆయన లేకపోతే నేను లేను. అందువల్ల దేవుడు మందిరాన్ని దావీదు కోరుకుంటున్నాడు. ఎందుకు కోరుకోవాలయ్యా దేవుని మందిరం అంటే, దేవుని మందిరంలో మనకి ఏమున్నాయంటే మేలులు ఉన్నాయండి. దేవుని మందిరంలో ఎవరైనా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ గమనించాల్సింది, దేవుని మందిరంలో ఏముందంటే ఎన్నో మేలులు దేవుని మందిరంలో ఉన్నాయి. అందుకు పరిశుద్ధమైన గ్రంథం చెప్తున్న మాట ఏంటంటే, ఏమండి, సకల జనులకు నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును. సకల జనులకు, ఎవరికైనా ఈ భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రార్థన చేసుకున్న దానికండి ఈ మందిరాన్ని దేవుడు ఇక్కడ కట్టించాడు. ఎవరైతే ఈ మందిరాల్లోకి వచ్చి ప్రార్థన చేసుకుంటారో, ఎవరు ఈ మందిరంలో నివసిస్తారో వారికి సంపూర్ణమైన కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్. ఎన్నో మేలులు దేవుని మందిరంలో ఆయన చేస్తాడు. చాలామందికి చేస్తాడండి దేవుని మందిరంలో. అందుకు ఈ రాజైన దావీదు, నేను దేవుని మందిరంలో నివాసం చేస్తాను. ఎందుకు? ఆయనకి ఏమన్నా ఇల్లు లేకనా? ఏమండి, ఆయనకి ఏమన్నా మనుషులు ఆయనకి లేకనా? లేదంటే ఆయన ఎందుకు దేవుని మందిరాన్ని కోరుకుంటున్నాడంటే, దేవుని మందిరంలో అనేక మేలులు ఉన్నాయి. దేవుని మందిరంలో ఏముందంటే దేవుని వాక్యం ఉంది. దేవుని మందిరంలో ఏముందంటే ఆరోగ్యం ఉంది. దేవుని మందిరంలో ఏముందంటే ఆహారం ఉంది. దేవుని మందిరంలో ఏముందంటే సంతోషం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, నా ప్రియమైన గ్రామస్తులారా, దేవుని మందిరంలో నీకు ఆరోగ్యం ఉందనే సంగతి మర్చిపోవద్దు. దేవుని మందిరంలో నీకు సంతోషం ఉందనే సంగతి మర్చిపోవద్దు. దేవుని మందిరంలో ఆహారం ఉందనే సంగతి మర్చిపోవద్దు. దేవుని మందిరంలోకి నువ్వు వస్తే 1000 దినాల కంటే శ్రేష్టమంట. దేవునికి స్తోత్రం. ఒక్కరోజు దేవుని మందిరంలో నువ్వు గడిపితే 1000 దినాలు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడంట. ఇది పరిశుద్ధమైన ఆలయం. ఆ దేవుని మందిరంలో అనేక మేలులు మనకి కలుగుతాయి. ఎందుకు మనం దేవుని మందిరానికి రావాలంటే, మేలులు పొందుకునేదానికి దేవుని దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందిరానికి ఎందుకు దేవుని మాటలు విని విశ్వసించి దేవుని మాట ప్రకారం నడిచేదానికి మనం రావాలి. దేవుని మందిరంలో దేవుని మాటలు మనకు వినబడతాయి. హల్లెలూయా. ఆయన వాక్కు నిన్ను బలపరుస్తుంది. ఆయన మాట నిన్ను బతికిస్తుంది. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఇదిగో వింటున్న ఈ మాట నిన్ను బతికించబోతా ఉంది. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక రాజైన దావీదు అన్నీ ఉన్నాయండి. దేవుని మందిరాన్ని ఆశిస్తున్నాడు. దేవుని మందిరాన్ని కోరుకుంటున్నాడు. నువ్వు దేవుని మందిరం దగ్గరే ఉన్నావు. నీకు సమీపంలో దేవుని మందిరం ఉంది. నువ్వు కోరుకుంటున్నావా? కోరుకోవట్లేదా? ఒకవేళ నువ్వు కోరుకోలేదంటే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మందిరంలో సకల ఆశీర్వాదాలు నీకున్నాయి. సకల మేలుల చేత దేవుడిని నింపుతాడండి. అందుకే నేను ఎంతగా ఈ రాజ్యాలు పరిపాలించాలంటే, మంచి జ్ఞానం కావాలంటే నేను దేవుని మందిరాన్ని కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, దేవుని మందిరం అంటే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం చదువుదాం. చూడండి, యోహాను సువార్త కీర్తనల గ్రంథం 122 అధ్యాయము 1వ వచనం. చూడండి, జాగ్రత్తగా. యెహోవా మందిరముకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ఆయన సంతోషిస్తున్నాడంట. జనులు యెహోవా మందిరముకు వెళ్ళుదని వారు చెప్పినప్పుడు నేను సంతోషించి తిని. చూడండి, ఎందుకు సంతోషిస్తున్నాడంటే, దేవుని మందిరానికి ప్రజలు వెళితే అక్కడ ఏముందండి? ఆనందం ఉంది ప్రజలకి. దేవుని మందిరానికి వెళ్ళిన బిడ్డలకి అక్కడ ఏముందంటే మంచి ఆనందము దేవుడు కలుగు చేస్తాడు. దేవుని మందిరంలో ఏముందంటే గొప్ప ఆనందము, సంతోషం ఉందండి. దేవుని మందిరంలో ఏముంది? దేవుని వాక్యం ఉందండి. దేవుని వాక్యం చేత మన జీవితాన్ని దేవుడు మారుస్తాడు. దేవుని వాక్యం చేత నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు. అందుకు అక్కడ రాయబడిన మాట, ప్రజలందరూ చెప్పుకుంటున్నారంట దేవుని మందిరికి పోదు అని. ఆ మాట వినగానే సంతోషిస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. నీ కుమారుడు దేవుని మందిరానికి పోవాలి అన్నప్పుడు నువ్వు సంతోషించాలి.
నీ భార్య దేవుని మందిరానికి పోవాలన్నప్పుడు నువ్వు సంతోషించాలి. నీ భర్త దేవుని మందిరానికి పోతున్నారనే సంగతి నీకు తెలిసినప్పుడు నువ్వు సంతోషించాలి. ఎందుకంటే వాళ్ళు వెళుతుంది దేవుని మందిరానికి. దేవునికి స్తోత్రం. వాళ్ళు వెళుతుంది ప్యాకాట్ దగ్గరికి కాదు, వాళ్ళు వెళుతుందండి మద్యం దగ్గరికి కాదండి, వ్యసనాల దగ్గరికి వాళ్ళు వెళ్ళటం లేదు. నీ పిల్లలైనా, నీ భార్య అయినా, నీ భర్త అయినా దేవుని మందిరానికి పోతున్నారనే సంగతి నీకు తెలిస్తే నువ్వు సంతోషించాలి. ఎందుకంటే దేవుని మందిరానికి నీ బిడ్డలు వెళితే, దేవుని మందిరానికి నువ్వు వెళితే, దేవుని మందిరానికి నీ భార్య వెళితే ఆ దేవుని మందిరంలో వాళ్ళ జీవితాలు మార్చబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు పరిశుద్ధంగా మారుతారండి. నేను నా కళ్ళతో ఒక వ్యక్తిని చూశానండి. మన మందిరంలో, దేవుడు మనకిచ్చినట్టు మందిరంలో 4 గంటలప్పుడు నేను లేచినప్పుడు మందిరం దగ్గరికి వచ్చేటప్పుడు మందిరంలో ఒక వ్యక్తి గొప్ప కూలిపోయి అలాగే ముడుచుకొని పండుకొని ఉన్నాడు. ఎవరు వ్యక్తి ఇలా పండుకున్నాడు ఈ టైంలో అని నేను ఆ గేట్లు తీసుకొని మందిరం లోపలికి వెళ్ళాను. వెళ్ళి ఆడ కుర్చీ ఉంటే కుర్చీలో కూర్చున్నాను. చూస్తే గుడ్డ ముసుకేసి ఉన్నాడు, మూలుగుతూ ఉన్నాడు. అయ్యా 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 అంటున్నాడు. ఎవరు వ్యక్తి, ఏంటి ఇలా మూలుగుతున్నాడని చెప్పి ఆ కుర్చీలో కూర్చొని ఆ ముసుగు అలా తీసేయండి. తీస్తే ఆయన ఎవరో కాదండి, మా గ్రామంలో ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తి భయంకరమైన తాగుడు వ్యక్తి. ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే ఎప్పుడు దేవుని మందిరం అంటే దేవుడు అంటే పడని వ్యక్తి. అలాంటి వ్యక్తి దేవుని మందిరంలోకి వచ్చి మూలుగుతున్నాడు. నాకు ఆశ్చర్యమైంది. దేవుడే ఈ వ్యక్తిని ఇక్కడికి నడిపించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మందిరానికి వచ్చాడు కనుక ఇతని జీవితం దేవుడు మార్చాడు. ప్రైజ్ లార్డ్ అనుకున్నా. అప్పుడు అతన్ని ఇట్లా ముసుగు తీసి నా వైపు చూశాడు. ఏమయ్యా అని చెప్పాను. అడిగితే అయ్యా నేను చచ్చిపోతానయ్యా, ఈ బాధకు తట్టుకోలేకున్నానయ్యా, నా చెయ్యి పని చేయట్లేదయ్యా, నా చెయ్యి నొప్పి అయిపోయిందయ్యా, డాక్టర్ గారు తిరిగానయ్యా, డాక్టర్లు ఏం చెప్తున్నారంటే ఇది నయం కాదని చెప్పారయ్యా అన్నాడు. నేను అన్నాను, నయం కాని రోగాలు చెప్పండి, నయం కాని రోగాలు నయం చేసే దేవుడు దగ్గరికి నువ్వు వచ్చావు, ఆయన మందిరానికి నువ్వు వచ్చావు కనుక నిన్ను దేవుడు స్వస్థపరచబోతున్నాడు, దేవుడు నిన్ను బాగు చేయబోతున్నాడు అని చెప్పాను. అవునయ్యా, నేను ఎన్నో ఆలోచించాను. మా పిల్లలు ఉన్నారు కానీ, నా భార్య ఉంది కానీ, అందరూ ఉన్నారు కానీ ఎవరు కూడా నా బాధని తొలగించలేకపోయారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, డాక్టర్ దగ్గర తిరిగాను, ఎక్కడెక్కడో తిరిగాను, నాకు బాగలేదు. ఇప్పుడు ఎట్లని ఆలోచిస్తూ ఉంటే ఇదిగో గ్రామంలో దేవుని మందిరం పో అనిపించింది అయ్యా నా మనసు. నేను వచ్చింది 2 గంటలప్పుడు వచ్చేసాను ఇక్కడికి, ఏడ్చుకుంటా ఉన్నా. ఎందుకంటే ఆ దేవుడైనా నన్ను కరుణిస్తాడేమో, దేవునికి స్తోత్రం, ఆ దేవుడైనా నన్ను బాగు చేస్తాడేమో అని నేను ఇంక నా మనసుని తిప్పుకొని నేను దేవుని సన్నిధికి వచ్చి పడిపోయానే అన్నాడు. నా ప్రేమైన సహోదరి సహోదరుడా, ఆ దేవునికి సన్నిధికి వచ్చి మొరపెట్టుకున్న వ్యక్తి, దేవుడు సన్నిధికి వచ్చి కన్నీరు కార్చిన వ్యక్తి స్వస్థత పొందుకున్నాడు. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఈరోజు ఆయన బాప్టిజం తీసుకున్నాడు. పేతురు అని పేరు పెట్టబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి ఆరోగ్యం కలిగి ఉన్నాడు, పని చేసుకుంటూ ఉన్నాడు, ఇప్పుడు మందిరానికి వస్తూ ఉంటాడు. నువ్వు కూడా ఎలాంటి బాధల్లో ఉన్నావో, ఏ సమస్యల చేత ఉన్నావో, ఎలాంటి విరుకుల్లో ఇబ్బందుల్లో పడిపోయి వ్యసనానికి బానిస అయిపోయి కూరుకుపోయి ఉన్నాయేమో, రా దేవుని మందిరానికి రా. అందుకే నా ప్రజలు దేవుని మందిరానికి పోతున్నారని తెలిసినప్పుడు సంతోషిస్తున్నాడంట. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మందిరానికి నువ్వు రాగలిగితే, దేవుని మందిరంలో ఏమున్నాయంటే స్వస్థతలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. దేవుని మందిరంలో నీకు ఆరోగ్యం ఉంది, దేవుని మందిరంలో నీకు సంతోషం ఉంది. ఈ సంతోషము, సమాధానము, ఆరోగ్యము డబ్బుతో కొనలేవు. నీవు సంతోషాన్ని డబ్బుతో కొనలేవు, ఆరోగ్యాన్ని డబ్బుతో కొనలేవు. ఒకవేళ నీ దగ్గర డబ్బులుంటే మాత్రలు కొంటాయేమో కానీ ఆరోగ్యాన్ని కొనలేవు. ఇది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, ఆయన ఉచితంగా నీకు అనుగ్రహిస్తాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి గ్రామంలో ప్రజలారా, ఈ అంతర శబ్దం ద్వారా దేవుని వాక్యం వింటున్నా దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో నీకు ఆరోగ్యం ఉందనే సంగతి మర్చిపోవద్దు. దేవుడు నిన్ను తోసివేసే దేవుడు కాదు.
ఆయన మేలు చేసే దేవుడు, నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడు. పరిశుద్ధ గ్రంథములో ఒక స్త్రీ దేవుని మందిరానికి వెళ్ళింది. చూడండి, అక్కడ రాయబడి ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యం గమనించండి. బహు దుఃఖాకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిన ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుసు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నన్ను మరవక జ్ఞాపకం చేసుకుని నాకు మగబిడ్డను దయచేసిన ఎడల తాడు తలమ సాలండి. ఇక్కడ గమనించండి, బహు దుఃఖాకాంతురాలై. దుఃఖంలో ఉన్నావా? బాధల్లో ఉన్నావా? సమస్యల్లో ఉన్నావా? ఇబ్బందుల్లో ఉన్నావా? ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చగలిగిన దేవుడు నీ కొరకు ఇక్కడ మందిరాన్ని కట్టించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ కన్నిటిని నాట్యంగా మార్చగలిగిన దేవుడు. అన్న దేవుని మందిరంలోకి వెళ్ళింది, కన్నీరు కార్చింది, ప్రార్థన చేసుకుంది, దేవుణ్ణి ఒక వరం అడిగింది. దేవుడు ఆమె ప్రార్థన ఆలకించాడండి. దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నువ్వే దుఃఖంలో ఉన్నావో, ఏ సమస్యలో ఉన్నావో, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నావో, ఆ ఇబ్బందుల నుండి నా దేవుడు నిన్ను విడిపిస్తాడు. నా దేవుడు నిన్ను రక్షిస్తాడు. దేవుని మందిరంలో ఆయన నీవు చేస్తున్న ప్రార్థన ఆలకించి నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడండి. ఆయన సహాయం చేసే దేవుడు. చక్కటి మందిరము ఈ ప్రాంతంలో ఈ గ్రామాన్ని దేవుడు ప్రేమించి ఎందుకు ఈ మందిరాన్ని కట్టించాడంటే నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చేదానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు ఆయన. ఆ ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుని మందిరానికి మనం రావాలి. ఎందుకంటే అది పరిశుద్ధమైన ఆలయం. దేవుని మందిరాన్ని కోరుకుంది ఎవరై అంటే దేవుడే కోరుకున్నాడు. ఒక పరిశుద్ధమైన మందిరము ఆయనకు కావాలి. అందుకే ఈ పరిశుద్ధమైన మందిరాన్ని ఆయన కట్టించుకున్నాడు. ఆయన మందిరానికి మనం వచ్చినప్పుడు మన జీవితాలు మార్చబడతాయండి. మన జీవితాలు మార్చబడతాయి. నీ జీవితం మారాలంటే, ఈ లోకములో దైవ భయం కలిగి నువ్వు నడుచుకోవాలంటే దేవుని సన్నిధికి రావాలి. నువ్వు ఎలాంటి వాడవైనా సరే దేవుని మందిరానికి రా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో. నీ చింత యావత్తు దేవుని మీదే. ఆయన నీ చింతను తొలగిస్తాడండి. నీ భారాన్ని తొలగించే దేవుడు ఆయన. అందుకే దేవుని వాక్యం రాయబడింది, సకల జనులకు ఇది ప్రార్థనా మందిరం. వయసులో ఎవరికైనా కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు. నేను చెప్పాను, ఇదిగో భయంకరంగా తాగే వ్యక్తి, దేవుడంటే పడని వ్యక్తి, మందిరానికి పోలేని వ్యక్తి, ఇంక నన్ను ఎవరు రక్షిస్తారు, ఎవరు కాపాడుతారని ఆ రాత్రి ఎట్లా ఈ బాధ తొలగిపోతుంది. ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళాను, ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నాను, ఈ బాధ తగ్గలేదు. ఎవరు ఈ బాధను తగ్గిస్తారని నైట్ 2 గంటలప్పుడు లేచి దేవుని మందిరం గుర్తుకొచ్చి దేవుని మందిరంలోకి వచ్చి పడిపోయాడు వ్యక్తి. ఆ వ్యక్తిని దేవుడు స్వస్థపరచలేదా? దేవుడు బాగు చేయలేదా? 18 సంవత్సరాల నుండి నడువంగుపైన ఒక స్త్రీ పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతుంది. ఆయన చూశాడు. అదిగో ఆ మందిరంలో ఆ నడువంగిపోయిన స్త్రీని ఆయన చూశాడు. విశ్వాసముతో దేవుని మందిరానికి వచ్చిందండి. వంగిన చితిలో ఉన్న దేవుని మందిరానికి వచ్చింది. ఎప్పుడైతే దేవుని మందిరానికి వచ్చిందో ఏమండి, ఆ వంగిపోయిన స్థితిలో నుండి దేవుడు చక్కగా ఆమెను నిలబెట్టాడండి. సపర్లు కొడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు ఏ స్థితిలో వంగిపోయి ఉన్నావో, ఏ స్థితిలో వంగిన స్థితిలో పడి ఉన్నావో, అది పాపము చేత వంగిపోయి ఉన్నావా? తాగుడు చేత వంగిపోయి ఉన్నావా? వ్యసనాల చేత వంగిపోయి ఉన్నావా? చీకటి బతుకులో వంగిపోయి ఉన్నావా? సహోదరి సహోదరుడా, ఈ రాత్రి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నిన్ను చక్కగా నిలబెట్టగలిగిన దేవుడు ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నా, యేసు క్రీస్తు ప్రభుల వారు నిన్ను చక్కగా నిలబెడతాడు. ఒకవేళ వంగిన చితిలో ఉన్నాయేమో,
లేవలేని స్థితిలో ఉన్నాయేమో, దేవుని మందిరానికి రా, నిన్ను చక్కగా నిలబెడతాడు ఆయన. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మందిరంలో అనేక మేలులు ఉన్నాయండి. దేవుని మందిరంలో సంతోషం మనకుందండి, ఆనందం మనకుందండి. దేవుని మందిరంలో ఆరోగ్యం ఉందండి. అంత మాత్రమే కాదండి, దేవుని మందిరంలో నివసిస్తున్న మనందరినీ రేపు పరలోకంలో నిలబెడతాడండి ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మందిరంలో నివసిస్తూ ఆయన మాట విని ఆయన మాట ప్రకారం నడుస్తూ దేవునికి భయపడి ఎవరైతే ఈ భూలోకంలో జీవిస్తారో వాళ్ళందరినీ పరలోకంలో నిలబెట్టగలుగుతాడండి నా దేవుడు. వాళ్ళ జీవితాలు మారుస్తాడండి. నువ్వు ఎట్టివారువైనా సరే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా వద్దకు రాండి, మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పాడు ఆయన. ఆయన తోసివేసే దేవుడు కాదు, నిన్ను ప్రేమించేవాడు. నశించిపోతున్న నీ కోసమే దేవుడు ఈ భూలోకానికి వచ్చాడు. నశించిపోతున్నావా? ఏ స్థితిలో నశించిపోతున్నావో, దేవుని మందిరానికి వస్తే దేవుడు నీకు గొప్ప మేలులు చేయునుగాక. ఒకరోజు ఉద్యోగం జాబ్ చేసుకున్న ఇద్దరు భార్య భర్తలు జాబ్ చేసుకున్నారు చక్కగా. రైల్వే జాబ్ ఒక ఆయన చేస్తున్నాడు, భర్త చేస్తున్నాడు రైల్వే జాబ్ ఆయనకి. భార్యకేమో టీచర్గా పనిచేస్తూ ఉంది. వాళ్ళకిద్దరు ఆడపిల్లలు. అయితే ఈ రైల్వే అమ్మాయి జాబ్ చేస్తున్న వ్యక్తి అనేక మందితో సామాసాలు చేసి బాగా తాగుడికి బానిసైపోయాడు. శాలరీ పడగానే, జీతం రాగానే ఆ జీతం ఎత్తుకుని ఇంట్లో ఇచ్చేవాడు కాదు. వీళ్ళందరినీ చేతులతో తిరిగి అదంతా వ్యాయం చేసేస్తున్నాడు, అంతా ఖర్చు పెట్టేస్తూ ఉన్నాడు. అది సాలక మళ్ళీ భార్యకి వచ్చిన జీతం కూడా తీసుకుంటున్నాడు, అది కూడా ఖర్చు పెట్టేస్తున్నాడు. అనేక చోట్ల అప్పులు చేసేసాడు. వాళ్ళ జీవితం అలాగా కొనసాగుతూ ఉంది. కానీ ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు భార్య కానీ ఇద్దరు పిల్లలు కానీ చక్కగా దేవుని మందిరానికి పోతూ ఉంటారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇతను మాత్రం దేవుని మందిరానికి పోడు, వ్యసనాలకు గురైపోయాడు, ప్యాకెట్లకు గురైపోయాడు. వచ్చినంటి ఆ శాలరీ అంతా, జీతం అంతా ఖర్చు పెట్టేసుకుంటూ ఉన్నాడు. ఎన్నో చూర్లు భార్య చెప్పింది, ఎన్నో చూర్లు పిల్లలు చెప్పారు, కానీ వినలేదండి. మీరేంది నాకు చెప్పేది నాకు తెలీదా అని వ్యసనానికి బానిసుడైపోయాడు, తాగుడికి బానిసుడైపోయాడు. ఆ వ్యసనంలో నుండి బయటికి రాలేకపోయాడు. కానీ తన భార్య కానీ తన బిడ్డలు కానీ వేడుస్తూ ఉన్నారు. పిల్లలు ఎదిగారయ్యా, వయసుకు వచ్చారయ్యా, ఎవరికొకరికి ఆ బిడ్డల్ని మనం ఇచ్చి పెళ్ళిళ్ళు చేయాలి, ఆ స్థితి మనకు లేదు, అప్పుల్లో కూరుకుపోయాను ఎన్నో చూలు చెప్తే వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తున్నాడు. మారట్లేదు ఆ వ్యక్తి, ఎంత మాత్రం మారట్లేదు. వాళ్ళు చర్చికి వెళ్ళి ఒకరోజు వచ్చేటప్పుడు, అమ్మ మీరు ముగ్గురు వస్తున్నారు, మీ భర్తను ఎందుకు తీసుకురాదని దైవజనుడు అడిగాడంట. పాస్టర్ గారు, మా భర్త ఎంత చెప్పినా ఆయన మారడండి, ఎంత చెప్పినా వినడండి. ఆయనకి చెప్పి సుఖం, చెప్పక సుఖమేనండి. ఆయన ఎంత చెప్పినా మారడని దైవజనుడికి చెప్పారంట. దైవజనుడు అన్నట్టు ఒకరోజు నేను వస్తాను అమ్మ చెప్తాను, అయ్యయ్యా మీరు వద్దా, ఎందుకంటే నా భర్త చాలా తాగుబోతయ్యా, ఎట్ట మాట్లాడేది తెలియదయ్యా, మీరు దైవ సేవకులను కూడా గౌరవించడయ్యా అని చెప్తుందంట. అయితే లేమ్మ నేను వస్తాను ఒకరోజు. ఏ రోజు ఉంటాడు చెప్తే, సరే పలానా టైంలో ఉంటాడని చెప్తే ఆ టయానికి దైవజనుడు వెళ్ళారంట. ఆ టయానికి దైవజనుడు ఆ ఇంటికి వెళ్ళి అప్పటికి పుల్లుగా తాగుండాడంట. తాగి వస్తున్నాడు మీ నెత్తి మీద చెల్లి పెట్టి ఆయన వస్తున్నాడు అన్నాడంట. అది అట్లాగా మాట్లాడాడంట. వీళ్ళు గొమ్మ అయిపోయిన ఏమైనా అంటాడేమో, పాస్టర్ గారిని ఏమైనా అంటాడేమని గమ్ముగా ఉన్నాడు. పోయి వాళ్ళ ముగ్గురికి ప్రార్థన చేసాడు. ఇటు తిరుగుదాల్లో ఇటు పక్కకు పోతానంట. అన్నా అన్నాడంట. అన్నా అంటే ఎవరు నేనేనా అన్నాడంట. నువ్వేనన్నా, రేపు ఆదివారం మందిరానికి రా అన్నా అన్నాడంట. నేనా, నన్నేనా ఇంకెవరిని పిలుస్తున్నాను అన్నాడంట. నిన్నేనన్నా మందిరానికి రా అన్నాడంట. నన్నే నన్ను పిలిచేది, నిన్నేనన్నా అన్న. అది నాలాంటి వాడు కూడా మందిరానికి రావచ్చా అన్నాడట. ఏమన్నా అన్నాడంట. నా సంగతి నీకు తెలుసా, నాకు అన్ని అలవాట్లు ఉన్నాయి, నేను వ్యసనానికి బానిస అయిపోయాను, అబద్ధాలు చెప్తాను, మోసం చేస్తాను, ప్యాకెట్ ఆడతాను, తాగుతాను, నేను మోసగాడయ్యా, మోసగాడు దేవుడి మందిరానికి రావచ్చా అని అడిగాడంట. దైవజనుడు అనంట, నీ కోసమే యేసయ్య వచ్చాడు. దేవునికి స్తోత్రం. నీ కోసమే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు. అన్నా రేపు తప్పగా రన్న, తప్పగా వస్తాను, కానీ 5వ గంటకల్లా నేను ఏం చేయాలి, 5వ గంటకల్లా ముందు తాగాలి, లేకపోతే వణుకు వస్తుంది నాకు,
నేను 24 గంటల నిస్సాలే ఉంటాను, మందు దాగు రావచ్చానంట. రాండి అన్న అని చెప్పాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ మందిరానికి వెళ్ళారు. ఇతను 11:30, 12 గంటలకు పోయాడంట. వాక్యం చెప్పే టయానికి ఇట్లా అనుకుంటా తూగతా పోయాడంట. పోయేది అలాగా కూర్చున్నాడంట. దైవజనుడు వాక్యం చెప్తూ ఉన్నాడు, అందరూ వింటూ ఉన్నారు, ఈయన కూడా వింటూ ఉన్నాడు. విని వాక్యం విని అందరూ వెళ్ళిపోతున్నారు. కానీ ఇలాగే చూస్తున్నాడంట. ఇలాగే చూస్తున్నాడంట. దైవజనుడు వచ్చాడంట, అన్నా మందిరం అయిపోయిందన్నా, వాక్యం అయిపోయిందన్నా, పోవచ్చు అన్నాడు. అలాగా ఆయన చూసి పైకి లేచి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని, అయ్యా ఈ రోజు నుంచి నేను తాగుబోతుడుగా ఉండకూడదయ్యా, నేను తాగునయ్యా, నా కోసం ప్రార్థన చేయి అంట. దైవజనుడు అంట, మోకరించు, దేవుడి సన్నిధిలో మోకరించు, నేను ప్రార్థన చేస్తున్నాను, ఇంక మీదట నువ్వు తాగవని అంటే పెద్దగా వేడ్చాడంట. అయ్యా ఇక్కడికి వచ్చి ఆ మాటలు విన్నప్పుడే నా హృదయం కదిలించబడింది. నా హృదయంలో ఏదో ఒక మార్పు కలిగిపోయిందయ్యా. నిజంగా దేవుడు ఉన్నాడయ్యా, ఇది మొదలుకొని దేవుడు ఉన్నాడనే సంగతి నేను గ్రహించానయ్యా. ఇంతకుముందు దేవుడు లేడనుకున్నాను, దేవుడు ఉన్నాడు, కానీ నేను మారుతానయ్యా, నా కోసం ప్రార్థన చేయమని గట్టిగా వేడిచి దైవజనుల చేత ప్రార్థన చేయించుకున్నాడంట. సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకున్నాడంట. ఆ రోజు నుంచి తాగుడు అనేది వాయింతలో లేకుండా పోయిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధికి వస్తే ఒక వ్యక్తి మారాడండి, తన జీవితం బాగుపడిందండి. ఇక్కడున్న వాళ్ళందరినీ కూడా మనం అడిగితే ఈరోజు యేసయ్య మా జీవితాన్ని మార్చేయని అనేక మంది తెల్లారిపోయిన దగ్గర సాక్ష్యాలు చెప్తానే ఉంటారు. నా ప్రియమైన సహోదరుడా, ఒకవేళ నువ్వు తాగుబోతేవేమో, తిరుగుబోతేవేమో, ఎవరు నీ తల్లిదండ్రులు నిన్ను మార్చలేకపోయారేమో, యేసయ్య నిన్ను మార్చేదానికే, యేసయ్య నిన్ను బాగు చేసేదానికే, యేసయ్య నిన్ను రక్షించేదానికే ఈ ఒక గ్రామములో ఈ మందిరాన్ని కట్టించి ఉన్నాడు. దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో నువ్వు మోకరించితే దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ జీవితాన్ని మారుస్తాడండి. నీ భర్త జీవితాన్ని మారుస్తాడు, నీ భార్య జీవితాన్ని మారుస్తాడు, నీ పిల్లల జీవితాన్ని మార్చే దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, నా ప్రేమైన సహోదరి, ఒక దైవజనుడుగా చెబుతూ ఉన్నా, దేవుని మందిరానికి రాండి, మీ జీవితాల్ని దేవుడు మారుస్తాడు. మా జీవితాల్ని మార్చాడు ఆయన, మా జీవితాలు కూడా మార్చాడు. ఒకప్పుడు మేము కూడా వ్యసనాల్లో పడినప్పుడు, లోకమనే ఆశల్లో తిరుగుతున్నప్పుడు దేవుడు మా జీవితాలు మార్చాడు. మా జీవితాలు మార్చిన దేవుడు మీ జీవితాలు కూడా మార్చేదానికి ఈ ఒక్క రాత్రి, ఇదిగో ఈ ఒక్క మందిరం ప్రతిష్టలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మందిరం ఎందుకు ఇక్కడ కట్టబడిందంటే, దేవుని మందిరానికి వచ్చిన బిడ్డలతో దేవుడు మాట్లాడి వాళ్ళ జీవితాలను సరిచేసి సరైన మార్గంలో నా దేవుడిని నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరంలో నీకు మార్పు కలుగుతూ ఉంది, దేవుని మందిరంలో నీకు స్వస్థత కలుగుతూ ఉంది, దేవుని మందిరంలో నీకు ఆనందం కలుగుతూ ఉంది, దేవుని మందిరంలో నయం కాని రోగాలను దేవుడు నయం చేస్తూ ఉన్నాడు. రా దేవుని మందిరానికి. అందుకే కీర్తనగాడైన దావీదు నేను దేవుని మందిరంలో ఉంటాను, నివసిస్తానని కోరుకుంటున్నాడు. ఆయనకి ఎన్ని ఉన్నా వాటిల్లో నేను ఉంటానని కోరుకోవట్లేదు, కానీ దేవుని మందిరంలో నేను నివసిస్తాను. దేవునికి స్తోత్రం. దేవుని మందిరంలో నేను నివాసం చేస్తాను అంటున్నాడు ఒక రాజు. ఎందుకు దేవుని మందిరంలో నివాసం చేస్తున్నాడంటే, దేవుని మందిరంలో సకల సమృద్ధులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. సకల ఆశీర్వాదాలు ఉన్నాయి. అది తెలుసుకున్న దావీదు దేవుని మందిరాన్ని కోరుకుంటున్నాడు. నా ప్రేమైన సంగమా, నా ప్రేమైన అన్నలారా, తమ్ముళ్ళారా, అక్కలారా, తల్లులారా, ఒక దైవజనుడుగా మిమ్మల్ని బతిమాలుకుంటూ ఉన్నాను. దేవుని మందిరంలోకి రండి, దేవుని సన్నిధికి రండి. మీ జీవితాలని దేవుడు మారుస్తాడు. ఇక్కడ మిమ్మల్ని సర్వసత్యములో నడిపిస్తాడు. ఈ యాత్ర ముగించిన తర్వాత పరలోక రాజ్యాన్ని దేవుడు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. మిమ్మల్ని అందరినీ దేవుని సన్నిధికి నడిపించబడుదురుగాక. ఇట్టి కృప నా దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.